ఆంధ్రప్రదేశ్లో ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. అనేక ఘర్షణలు, వైసీపీ నేతల శ్రేణుల దాడులు మధ్య ఓటరు విజేతగా నిలబడి తన ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నగరంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ వైకాపా అభ్యర్థి నటి రోజా తనను ఓడించడానికి వైసీపీ నాయకులే ప్రయత్నిస్తున్నారు, సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆమె తెలియజేయటం అనేది, మైకు ముందు తెలియజేయటం, మీడియాకి తెలియజేయటం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి, నగరి అబ్జర్వర్ శ్రీమతి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. నమస్కారం లత గారు. సో చూస్తున్నాము, ఆమె వీడియో చూసాము. ఆమె చెప్పినటువంటి తనని స్థానిక కేజే కుమార్, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ నగరి, ఆయన తనను ఓడించడానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎందుకు ఆమె ఈ ఆరోపణ చేస్తున్నారంటారు? ఆయన ఒక్కడిని ఇప్పుడు ఈ రోజు చెప్తుంది, కానీ గతం మనం ఆవిడ ప్రచారంలో కూడా చూస్తే కూడా ఎక్కడ ఆవిడ వెనకాల ఒక కారు కూడా ఉండేది కాదు. ఆవిడ ఒకటే సింగిల్, వాళ్ళ బ్రదర్ ఒక కారు అనమాట, అంతే. ఇంకా ఆవిడతో జన సమూహం కూడా ఎక్కడా లేదు. ఆవిడ వెళ్ళిన చోటంతా కూడా వ్యతిరేకించటం ప్రజలు ఎక్కడికెక్కడ. సో మా ఊర్లోకి రాకండి, మా ఊర్లోకి నువ్వు రావాల్సిన పనిలే, ఎస్టీ కాలనీలు కానివ్వండి, ఎస్సీ కాలనీలు కానీ ఇవన్నీ కూడా ఆవిడని వ్యతిరేకించడం జరిగాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆవిడ గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలని చూడటమే కానివ్వండి, ఎప్పుడు గతంలో కూడా ఎక్కడ చేసిన పద్ధతి లేదు. సో ఒక్కసారి ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచించింది లేదు. ఎందుకంటే ఒకసారి ఏమో గెలిచిన తర్వాత మా గవర్నమెంట్ అధికారంలో లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏది పట్టించుకోవట్లేదు కాబట్టి, నేను అధికారంలో లేదు కాబట్టి చేయలేకపోయానని చెప్పి మళ్ళా రెండోసారి ప్రజల్లోకి వెళ్ళింది. సో దాని మూలాన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ మూలాన ఆయన సీఎం అయితే నేను రేపు పొద్దున రాష్ట్రానికే కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధికి కూడా నేను ఎంతో కృషి చేస్తానని కళ్ళబొల్లు మాటలు చెప్తే దాన్ని నమ్మారు. నగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది. కానీ అక్కడ ఎక్కడ కూడా ఆవిడ ఎదిగింది. ఆవిడ అంటే అక్కడ ఆర్థికంగా కానివ్వండి, అటు చుట్టుపక్కల ఉన్న వనరులే కానివ్వండి, అంటే మట్టి నుంచి గ్రావెల్స్ దగ్గర నుంచి అంటే గులకరాయి ఇవి కానివ్వండి, ప్రతిదీ కూడా దందాలు చేయటం అన్నమాట. ఇంకా సరే ప్రతిదీ రోజుకి 200 ట్రక్కుల వరకు మట్టిని కూడా తరలించడం, అంటే గ్రావెల్స్ తరలించడం అనేది జరిగేది. అంటే ఒక ట్రక్కుకి 20,000 రూపాయలు అంటే రోజుకి తన కలెక్షన్ ఉంటా. సో మళ్ళా భూదందాలే కానివ్వండి, ఎన్ఓసి ఇప్పిస్తానని చెప్పి అక్కడ డబ్బులు తీసుకోవటమే కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, అక్కడ వాళ్ళకి తన చెక్కు చేతికి ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు బాగా విసిగిపోయారు. సో ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్ వస్తుందా, తన భారం వదిలి తెచ్చుకుందాం అన్నట్టుంది. ఇంకోటి కేడర్ లో వాళ్ళ నాయకుల దగ్గరే కూడా డబ్బులు వసూలు చేయటం. సో నీకు ఈ పోస్ట్ ఇప్పిస్తా, ఆ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పటం, డబ్బులు వసూలు చేయటం, తర్వాత వాళ్ళకి పోస్టులని వెళ్ళి అడిగితే వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద తిప్పి కేసులు పెడతానంటాం. సో దాంతో పార్టీ వాళ్ళని కూడా వదలలేదు. దానికి కూడా వాళ్ళు కూడా అసలు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళారు, వాళ్ళు చెప్పారు సీట్ ఇవ్వద్దని చెప్పారు, ఎన్ని చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈవిడికి ఉన్న లావాదేవీ కానివ్వండి, ఈవిడ ఎవరి మీదైనా నూరేసుకొని పడుతుంది కదా, సో ఆయనకు కావాల్సింది అట్లాంటి వాళ్లే కాబట్టి ఆవిడ సీట్ ఇవ్వటం జరిగింది, మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ ప్రజలకి తెలుస్తుంది కదా ఈవిడిని ఎలా భరించాలి, జగన్మోహన్ రెడ్డి మూలాన వచ్చిన ఆయన సీఎం అయిన అభివృద్ధి అనేది లేదు. సో రేపు పొద్దున ఉద్యోగాలే కానివ్వండి, సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళైతే గత వారం క్రితం వరకు కూడా పార్టీలో టీడీపీలో జాయిన్ అవ్వటమే, నగరి స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ కూడా జాయిన్ అవటం జరిగింది. సరే అందరికి డబ్బులు పంచటం, ముక్కు పుడకలతో కూడా పంచింది. ముక్కు పుడకలు, డబ్బు, మద్యం, సో ఈ 3 ఇంటింటికి చేరేటట్టు చేసింది. సో అయినా కూడా ప్రజలు సో మా డబ్బేగా పంచుతుంది, ఆవిడ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టట్లేదు కదా అని చెప్పటం, వెళ్ళి ఓటు మటుకు వాళ్ళకి నచ్చిన ప్రజల్లో లేదు. వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
టీడీపీకి ఓటేయండి, టీడీపీ గెలిస్తేనే భవిష్యత్తు బాగుంటది అనేది వాళ్ళకి స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చేసారు అక్కడ. ఓకే. సో అందుకే ఈ రోజు రేపు ఎప్పటికైనా ఆవిడ ఓడిపోయేది అంటే ఫస్ట్ డిక్లేర్ అయ్యే సీట్ కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఈవిడైతే ఓడిపోవటం అనేది కన్ఫర్మ్ అనేది గతంగా తెలిసిన విషయమే. కానీ ఈ రోజు తనంతట తన బయటపడిపోయింది. అంటే తను ఓడిపోయిందంటే తన పార్టీ వాళ్ళే ఓడిపోయాను అని చెప్పేసి జనాల్లోకి అలాంటి ఫీలింగ్ తీసుకెళ్ళడం కోసం ఆమె ఆ మెసేజ్ అదే చేయటానికి కోసం నాకు ఓకే. పార్టీ వాళ్ళ అంటే తనది ఎప్పుడు ఓడిపోయినా చెప్పే రీజన్ ఒకటే. తెలుగుదేశంలో కూడా గతంలో ఓడిపోయినప్పుడు పార్టీ మీద నిందేయటం, కేడర్ మీద నిందేయటం అనేది గతంలో మనం చూసాం కాబట్టి రేపొద్దున ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకుంటుంది. ఓకే. సో అలా చెప్పటానికి ప్రిపేర్ అయిపోయింది. ప్రత్యేకించి కేజే కుమార్ పేరు ఆమె ప్రస్తావిస్తున్నారు. కేజే కుమార్ పేరు ప్రస్తావించడం అంటే ఈ రోజు ఇష్యూ వరకు. ఓకే. సో గతంలో ఇష్యూస్ చూసుకుంటే ఉమ్. సో ఒక్కొక్క మండలాధ్యక్షుడి పైన, ఓకే. సో మండలాధ్యక్షులే కానివ్వండి, అక్కడ కార్పొరేటర్ల మీదే కానివ్వండి, ప్రతి వాళ్ళ మీద కూడా అలిగేషన్స్, ఓకే. ప్రతి వాళ్ళతోనూ గొడవలే. సో వాళ్ళు ఏమైనా ఎదిరిస్తే మీ మీద కేసులు పెడతాం, మీరు ఆ కేసుల నుంచి బయట రావాలంటే ఇబ్బంది పడతారని సొంత పార్టీ వ్యక్తుల మీద కూడా అలాంటి ప్రయోగాలు చేసింది. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కోసం వెయిట్ చేశారు. సో ఎలక్షన్ వచ్చింది. సో ఇప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రిపేర్ అయిపోయారు. సో అందు గురించి ఆమె ముందుగానే తన ఓటమిని ఈ రూపంలో అంగీకరించినట్లే అని అనుకోవాలా. ఆమె ఆవిడ అదే తన పార్టీ కేడర్ మీద పెడుతూ తన ఓటమిని తనే ఒప్పుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అది చూస్తా ఉంటే ఖచ్చితంగా తను అదే బిల్డ్ చేసేసుకుంటుంది. ఇప్పుడే అదే. నుంచే ప్రిపేర్ అయిపోయింది. మెంటల్ గా ఏదైతే ప్రజలకు చెప్పాలి, రేపు పొద్దు నేను ఎందుకు ఓడిపోయానంటే నా పార్టీ వ్యక్తులే నన్ను మోసం చేశారు అని చెప్పుకోవడానికి, అంటే ఈవిడ వైఫల్యాలు చెప్పుకోవటానికి ఇష్టపడదు కాబట్టి ఈవిడ నోరు దురిసే కానివ్వండి, ఈవిడ గతంలో చేసిన పనులే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ లేకపోవటమే కానివ్వండి, ఇవన్నీ వైఫల్యాలు పెట్టుకొని ఇది చెప్పటం దీని మూలాన ఓడిపోతున్నామని చెప్పుకోలేక సో వాళ్ళ నాయకులు ఓడిస్తున్నారని చెప్పుకుంటారు. ఓటింగ్ సరళను బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి కూడా కరెక్ట్ గా ఆమెకి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు అనమాట అనుకోవాలి. ఖచ్చితంగా సిద్ధమైపోయారని చెప్పేసి. అంతే.